మీకు మిత్రులకు వీక్షకులకు శుభ సాయంత్రం. ఇక్కడ ఏ ఒక్క పార్టీ కూడా ఆనెస్ట్ అనేది లేదు. ఇక్కడ ఎవ్రీ పార్టీ ఈజ్ కవర్డ్ బై డిజానెస్టీ. ఇక్కడ ఏదైతే ప్రజలు కూడా విసికి వేసారిపోయారు, ఓటర్లు కూడా. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే దొరుకుతారు మళ్ళీ దొరకరు అన్న ఉద్దేశంలో పైసలు ఇస్తేనే ఓటింగ్ చేస్తాం లేకపోతే లేదన్న కాడ. ఇప్పుడు కాంగ్రెస్ నిన్న సాయంత్రం నాకు మాలిష్ మ్యాన్ వస్తాడు మంగళవారం షాప్ పని చేసుకొని, లేట్ అయింది ఏంది అంటే ఓటు వేయనిపోయినా సార్ అంటే ఏంది పరిస్థితి అంటే కాంగ్రెస్ వాళ్ళు 2500 ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు 1000 ఇచ్చారు, బీజేపీ వాళ్ళు 500 ఇచ్చారు. ఒక్క ఓటుకు 4000 కలెక్షన్ చేసుకున్నాము. ఇంట్లో 5 ఉంటే 5 4 20,000 పండుగనే కదా. అరే గట్ల ముగ్గురు దగ్గర తీసుకొని తప్ప అంటే ముగ్గురు దోసుకున్న వాళ్ళే కదా సార్. ఇక్కడ దోసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే బీజేపీ క్లారిటీ మేము ఏంటంటే వాళ్ళు అంతే. ఇక వాళ్ళు అయ్యో ఆస్తులు అమ్ముడు కాదు, పెద్ద బిజినెస్ అయిపోయింది. ఆనెస్ట్గా ఉన్న వాళ్ళు ఇంట్లో వండాలి, ఓటేస్తాడు వేస్తాడు, గెలుస్తాడు అన్నది వాళ్ళ భావన ఏదైతుందో. ఈ బిలో పావర్టీ రేషన్ కార్డు వాళ్ళు ఉన్నారు, వైట్ రేషన్ కార్డు వాళ్ళందరూ కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు నాకు ఏదో మీ సేవల పని ఉంటే అబ్బాయిని అడిగితే సార్ నేను ఓటర్ స్లిప్పులు మాస్తున్నా అంటే ఇంత అదే ప్రింట్ తీసిస్తున్న వాళ్ళకి. ఎందుకు అంటే ఓటర్ స్లిప్ ఐడి కార్డు పట్టుకొని పోతేనే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే ఇస్తలేరు. నాది పోతుంది సార్ అని రానని చెప్పిండు. ఇక్కడ ఏదైతే ఉందో మొట్టమొదట ప్రత్యేకంగా ఏదైతే ఉందో చనిపోయినప్పుడు బీఆర్ఎస్ ఏదైతే ఉందో చెప్పి వాళ్ళు ఒక సిస్టమేటిక్గా సింపాథెటిక్. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే సబ్మిసివ్ నేచర్ ఉండాలి. ఇక్కడ వీళ్ళు ప్రజాసేవకులు అన్నప్పుడు ప్రజలు ఎట్లా చెప్తే అట్లా ఇందాం నాయన మీ దయా దాక్షిణ్యం అనే పరిస్థితులు ఉండాలి. లేకపోతే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తుకోకపోక వచ్చారు. అక్కడ ఇది వారసత్వ రాజకీయం, వారసత్వం కాదు రాచరికం అన్నది ఉన్నది. బీఆర్ఎస్ మంచి స్ట్రాటజీ వర్కౌట్ చేసింది, కానీ క్యాండిడేట్ సెలక్షన్ కాడ పప్పుల కాలేసింది. ఎందుకంటే ఆమె ఒక లేడీ. ఇక్కడ బస్తీలు ఉన్నాయి. పి జనార్దన్ రెడ్డి ట్రెడిషన్ ఏముందంటే వాళ్ళకి ఏ సమస్యను వచ్చినా అన్న ఇట్లా అయింది అనగానే అయితే జనార్దన్ రెడ్డి లేకపోతే ఆయన అనుచరులు పోయేది. ఇప్పుడు మాగంటి కూడా ఆయన పోయేది, ఆయన రకంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళకి యాక్సెస్ ఉండాలి, అదొక ఫ్యాక్టర్. రెండోది ఇక్కడ కాంగ్రెస్ మంచి స్ట్రాటజీ వర్కౌట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే యువకుని తీసుకొచ్చిండు, లోకల్లో ఆయనకు వెయిటేజ్ ఉన్నది, బీసీ ఉన్నారు, బీసీ ఉన్నాడు, యువకుడు ఉన్నాడు, వాళ్ళకి అందుబాటులో ఉండే పరిస్థితిలో ఉన్నాడు. కాకపోతే ఈడ 100% వాళ్ళు నీతిమంతులు అన్నది ఎక్కడ దొరకరు, కానీ వాళ్ళకి యాక్సెస్ అనేది దాన్ని అది ఆలోచించరు. మూడో ఫ్యాక్టర్ ఏంది, రూలింగ్ పార్టీ ఇంపార్టెంట్. 3 ఏళ్ళు ఉంటుంది, ఇంకా 3 ఏళ్ళలో మాకు పనులు చేసేవాడు కావాలి. వాళ్ళు ఆమెకు వేసినంత మాత్రాన ఆమె ఇప్పుడు ఈ 3 ఏళ్ళలో ఆమె తీసుకొచ్చేసేది ఉండదు, ఓరుగా పెట్టేది ఉండదు. మళ్ళీ రేపు బీఆర్ఎస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా అప్పుడు చూసుకుందాం అన్న ఉద్దేశంలో ఇక్కడ ట్రయాంగిల్ 3 రకాల ఆలోచన చేసి ఓటర్లు ఏదైతే ఉందో వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. ఇంకొకటి ఏదైతే ఉందో ఈ పార్టీలు ఎన్ని పార్టీలు అనగానే ఏమాత్రం అన్నా వాళ్లకు విచక్షణ ఉండి ప్రజల మీద ప్రేమ ఉంటే ఇవాళ పాన్ కార్డుకి ఆధార్ లింక్ ఉన్నది, రేషన్ కార్డు ఆధార్ లింక్ ఉన్నది, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ ఉన్నది, తర్వాత స్కూల్ ఎగ్జామ్కి ఆధార్ లింక్ పెట్టారు, గ్యాస్ సిలిండర్కి ఆధార్ లింక్ ఉన్నది, మొబైల్ నంబర్కి ఆధార్ లింక్ ఉన్నది, ఆఫీస్ అటెండెన్స్కి ఆధార్ లింక్ ఉన్నది, గవర్నమెంట్ స్కీమ్లకు ఆధార్ లింక్ ఉన్నది, డ్రైవింగ్ లైసెన్స్లకు ఆధార్ లింక్ ఉన్నది, తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్లకు ఆధార్ లింక్ ఉన్నది. ఇవన్నీ ఉండగా ఓటర్ లిస్ట్ ఎలక్షన్ కమిషన్ ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆధార్ లింకప్ చేసేసి డూప్లికేట్ ఓటర్స్ బోగస్ ఓటర్స్ని ఎరాడికేట్ ఏదైతుందో మొత్తం ఎలిమినేట్ చేసి ఫిల్టర్ చేసి తీసేయమని చెప్పాలి కదా. ఎరాడికేషన్ ఏ ఒక్క పార్టీ కూడా దానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకు అవకాశం వచ్చినప్పుడు రింగింగ్ చేసుకోవచ్చు, విన్నారా? అది ఆ పర్పస్లా ఉన్నది. దానికి ఆధార్ లింక్ ఇన్ని పెట్టినప్పుడు ఓటర్కు ఎందుకు పెడతలేరు మీరు? అది పెట్టాల్సిందే కదా. బీజేపీ కూడా నీతిమంతంగా అన్నప్పుడు వాళ్ళు కూడా పెట్టాలి. మొదలు పోయి సెంటర్లో ఉన్నారు, మీరు పార్లమెంట్ బిల్ పెట్టించాలి, ఆధార్ లింక్ అప్ లేకుండా ఎవరు కూడా ఓటు వేయడానికి అని చెప్పాలి. అదొకటి. ఇంకొకటి స్టార్ట్ కాదు, నేను డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు పాన్ కార్డు లింకప్ చేయకపోతే ఆధారు 10,000 రూపాయలు పెనాల్టీ పెట్టారు ఎవరికి? ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీకి. ఇక్కడ ఓటర్కి ఎందుకు లింకప్ పెట్టరు మీరు ఆధారు? డూప్లికేట్ బోగస్ దందాలన్నీ ఏం చేయాలంటే అది చేయాలి. అది ఎందుకు? ఇదే బీఆర్ఎస్, ఇదే గౌతమ్ని అడుగుతున్నాను నేను డైరెక్ట్. మీరు ఎప్పుడైనా తీర్మానం చేసి పంపిర్రా ఆధార్ లింకప్ పెట్టమని ఓటర్లకు? ఇదే కాంగ్రెస్ పంపిందా, ఇదే బీజేపీ పంపిందా? పంపలే. వీళ్ళు ఎందుకంటే ప్రజలను ఏదైతుందో పావులుగా వాడుకుంటారు. ఈకెళ్ళని వీకేసి కోడి ఈకెళ్ళని వీకేసి ఇత్తులు చల్లితే బుక్కే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్లమ్ డెవలప్మెంట్ మీద వీళ్ళు హౌసింగ్ గురించి ఎవరు పట్టించుకునేది లేదు. ఇలా తెలంగాణలో 70% ఆదాయము
కేవలము హైదరాబాద్ సిటీతోనే వస్తున్నది. హౌసింగ్ మీద పట్టింపు లేదు, ఇన్ఫ్రా మీద పట్టింపు లేదు, రోడ్స్ మీద పట్టింపు లేదు, డ్రైనేజ్ మీద పట్టింపు లేదు, వాటర్ సప్లై అన్నది కూడా లేదు, హెల్త్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, కమ్యూనిటీ డెవలప్మెంట్ లేదు. అయితే 10% ఇదే గౌతమ్ని అడుగుతున్నా, 10% రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా బిల్డర్స్కు ఇచ్చినప్పుడు వీకర్ సెక్షన్ స్కీమ్ కింద 1,00,000 స్క్వేర్ ఫీట్ కట్టినప్పుడు 10,000 స్క్వేర్ ఫీట్ వీకర్ సెక్షన్కు వాళ్ళు బిల్టప్ చేసి ఇవ్వాలి. ఆ క్లాసు బీఆర్ఎస్ వచ్చినాక పీకేసారు వాళ్ళు. వినరా? ఎందుకు తీసారు? మరణం ఏంది? పర్పస్ ఏంది? ఎవరికి మేలు? ప్రజలకు మేలా లేకపోతే వాళ్ళకి మేలా? వీళ్ళ పర్సనల్ ఇంట్రెస్టా పబ్లిక్ ఇంట్రెస్టా? అది ప్రజలు గ్రహిస్తారు కదా. అదే ఇక కాంగ్రెస్ స్ట్రాటజీ వర్కౌట్. బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ వీళ్ళేదో పండుకున్నారు వీళ్ళు. బీజేపీ అదే లంకల్ దీపక్ రెడ్డికి పాపం మొదటి నుంచి ఇస్తే ఆయన కొద్దిగా పికప్ ఉంటుండే రంగంలో నువ్వానైనా ట్రయాంగులర్ కాడికి వచ్చేది. దీపక్ రెడ్డికి లాస్ట్ మూమెంట్ దాకా వచ్చే వరకు పాపం ఆయన నాకు వస్తుందో రాదో అనేది ఆయనకు దీపక్ రెడ్డికి మొదటి నుంచి ఉన్నాడు. అయితే ఆయనకు నమ్మకం టికెట్ వస్తుందా రాదా అట్లా 12 అన్న కాడ ఏమైపోయింది, బీజేపీ ఆయనకంతా వేసింది. అట్లా బీఆర్ఎస్ ఏంటంటే ఇదే కేటీఆర్ ఇదే హరీష్ మేము ఇది చేసినాము డెవలప్మెంట్, ఇక్కడ ఇంత కూడా ఉన్నది, ఇంకా మేము చేస్తామన్నది కాకుండా ఎంతసేపు కాంగ్రెస్ రూలింగ్ పార్టీ మీద దుమ్మెత్తి పోసే పరిస్థితికి వచ్చారు. అక్కడ దుమ్మెత్తిపోవద్దు. జనాలు ఏంటంటే దాన్ని చెడుగా చూస్తారు. మేము చేసినాము తప్పో ఒప్పో వేసినాము అనేది, కాకపోతే మళ్ళీ చేస్తాము మాకు ఇయ్యూరి, ఆమె భర్త చనిపోయాడు అది రిక్వెస్ట్ చేస్తే అయిపోతుంది. అదొకటి. ఒకవేళ క్యాండిడేట్ చనిపోతే ఆల్టర్నేట్ క్యాండిడేట్ ఎవడైతే సమర్థుడైన క్యాండిడేట్ని పెట్టాలి. ఒకవేళ ఆమెకు జీవనాధారం లేకపోతే నీకు 1,500 కోట్లు వైట్ అమౌంట్ ఉన్నది నీ పార్టీ ఫండ్, అందుకే 10 కోట్లు 20 కోట్లు క్యాండిడేట్కి ఇవ్వాలి చచ్చిపోయిన వాళ్ళకు. కాదు ఏదైతే ఉందో రిలీఫ్ ఇచ్చేసి దాన్ని పక్క పెట్టి ఇక్కడ వాళ్ళు సమర్థమైన క్యాండిడేట్ తీసుకోక రేపు ఓడిపోతే వాళ్ళ స్వయం కృతాపార్థమే. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఎంతసేపు. రామ్ గోపాల్ గారు, మీరు మొదటి నుంచి కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మహిళ కాబట్టి ఈజీ యాక్సెస్ ఉండదు, అది ఆలోచిస్తారు నియోజకవర్గ ప్రజలు అని చాలా సార్లు అదే కోట్ చేస్తున్నారు. కానీ ఒకవేళ అదే అయితే నిజంగా మహిళలు రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉండదు, మహిళలకు యాక్సెస్ ఉండదు. ఏ మహిళ అట్లా కాదు వివిస్త గారు. మహిళలు వేరు, మిగతా కాన్స్టిట్యున్సీస్ వేరు, జూబ్లీస్ వేరు. జూబ్లీస్లో 25 స్లమ్ములు ఉన్నాయి. స్లమ్ములే ఇప్పుడు ఓటర్లు వేసిన 47% స్లమ్ములే. మా ఘరానా పెద్ద మనుషులు అంతా ప్రతి ఒక్కటి ఇళ్లలో మనోలేడా. ఓటర్ టర్న్అవుట్ ఎందుకు అయితే లేదు? ఎలక్షన్ కమిషన్లో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో నువ్వు మొదలు పెనాల్టీ ప్లాన్ పెట్టు, ఒక్కొక్కరిని 10,000 పెనాల్టీ ఇస్తామని పెట్టు. నువ్వు పాన్ కార్డు లింకప్ లేకపోతే 10,000 నేను పెట్టేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నువ్వు ఇదే ఓటర్ వేయకపోతే 10,000 పెనాల్టీ పెట్టు. ఆ క్లాస్ తీసుకురా, 10% ఇస్తుంది కదా. అది పెడతలేరు. ఎందుకు? మర్మం ఏందల్లా ప్రజలకు తెలియదా? ప్రజలు ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు కాదు. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో అప్పటి నుంచి చాలా చైతన్యవంతమయ్యారు. ప్రతి ఒక్కరి దగ్గర ఈవెన్ అడకతేంటో దగ్గర కూడా సెల్ ఫోన్ ఉన్నది. స్మార్ట్ ఫోను, సెల్ ఫోన్ అంటే మామూలు డిజిటల్ ఏదో కాదు, డిజిటల్ కొట్టిపోయేది కాదు. అంత అడ్వాన్స్ డెవలప్ అయినప్పుడు యూపీఐ సిస్టమ్ పేమెంట్ ప్రపంచం హైయెస్ట్ పేమెంట్ యూపీఐలో భారతదేశం ఉన్నది. 10 రూపాయలు 5 రూపాయలు కూడా యూపీఐ వాడుతున్నారు. అటువంటి అంత డెవలప్ అయిన వాళ్ళ దగ్గర వీళ్ళు ఎంతసేపు ఏదో ప్రజలు ఇంకా అమాయకులు అన్నారు. ఈ కల్చర్ ఏదైతే ఉందో పైసలు మంచిగా కల్చరు దరిద్రం ఏదైతే ఉందో రాయలసీమ నుంచి వచ్చింది. రాయలసీమలో మేము 40 ఏళ్ళ కింద ఏదైతే ఉందో ఒక వర్గం వాడు పైసలు ఇస్తే వాడు ఇంకో వర్గం దగ్గర పైసలు తీసుకోకపోవు. ఎందుకంటే తీసుకొని ఓటైతే నరికి చంపిరు వాళ్ళు రాయలసీమలో ఓటర్లను. అంత దారుణాలు జరిగిన సందర్భాల్లో. అటువంటిది ఇక్కడ ఏదైతే ఉందో పైసలు వస్తున్నాయంటే పబ్లిక్ గ్రహించరా? మీరు అందరు బంద్ చేసుకోవాలి. గెలిచినోడు గెలిచా ఎవడైతే ఉన్నది రాచరికము అది గెలవకపోతే బతకలేరా? ఇండిపెండెంట్గా ఉంటారు. పార్టీ ఇక్కడ ఏదైతే ఉందో అసలు వాళ్లకు ప్రజల మీద ప్రేమ అభిమానం అనేది ఎప్పుడో పోయింది. ఏ సున్నం నరసేనో లేకపోతే వాయిలాల గోపాలకృష్ణనో ఆ జమాన్ లేదు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. గతంలో నార్త్లో ఉన్న దోపరిక లక్షణాలన్నీ సౌత్ రాష్ట్రాలకు వచ్చేసినాయి. సౌత్లో ఉన్న వాళ్ళ ఏదైతుందో మంచి ఫెయిర్ పాలిటిక్స్ అనేది ఇప్పుడు నార్త్లోకి వచ్చింది. ఆ రకంగా ఉన్నప్పుడు వీళ్ళు చేయాలంటే కూడా చేయొచ్చు. వీళ్ళు 54,000 కిలోమీటర్లు హైవే వేసారు. 2,600 కిలోమీటర్లు గంగా కావేరీ లింక్ ప్రాజెక్టును అన్న ఇంకా గంగలో పెట్టారు, పాత బంగాళాఖాతంలో పెట్టారు. ఇదే చెప్తున్నారు కదా వీళ్ళు రైట్ టు సర్వీసెస్. ఇదే మన గౌతమ్ అంటున్నారు కదా పోలీసు వాళ్ళు ఇన్యాక్షన్ అనేది. వీళ్ళు సెంటర్లో చట్టం చేయాలి. ఏ ఒక ఆఫీసర్ ఎవరు చేసిన చేయాలి, 3 ఏళ్ళకి ఎక్కువ చేయకూడదు. యూనియన్ లీడర్ ఎవరు కానీ ఒకసారి కంటే 2 సార్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇటువంటి ఏం చేస్తున్నారు? ఏ చట్టాలు ఇవన్నీ పట్టింపులే అన్నట్టు. అందుకోసం ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఒకవేళ గెలిస్తే ఆయనే ఈక్వేషన్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ సక్సెస్ అన్నట్టు. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా చావో రేవో డూ ఆర్ డై. ఓడిపోతే ఏంటంటే అంతర్గత శత్రువులే ఉన్నారు, బయట శత్రువులు కావు. అంతర్గత శత్రువులు రేపు పార్టీ రాదని తీసుకుపోయి ఎప్పుడైతే
బీఆర్ఎస్ను కాంగ్రెస్లో మెర్జ్ చేస్తామనుకున్నప్పుడు అదే సోనియా గాంధీ దగ్గర వీళ్ళు ఇంత అంతర్గత మాషేలే వీళ్ళందరూ పోయి ఆమెకు ఎక్కించి మనమే వస్తాం మనమే గెలుస్తామని చెప్తే అది కానీ ఆమె సోనియా గాంధీ పాపం గెలుస్తారు కదా అని ఆమె అంత దూరంకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పెక్ట్ లోకల్ తెలియదు కదా, గ్రౌండ్ రియాలిటీ తెలియదు. అట్లా అనుకున్న వాళ్ళు వాళ్ళను సపరేట్ ఉన్నారు, దాంతోనే అడ్వాంటేజ్ అయిపోయింది. అదొకటి. 9.5 ఏళ్ళ తర్వాత డెవలప్మెంట్ ఇది చేసినామని చెప్పుకొని రావాలి. వీళ్ళు 2 ఏళ్ళల్లో 6 నెలల ఎలక్షన్కి ఏమైంది? 6 నెలల ఎలక్షన్ పోతే 1.5 year అయింది. ఇంకా వాళ్ళు కూడా రాచరికం లెక్క కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ ఓన్ రాజ్యాంగమా లేకపోతే దేశ రాజ్యాంగమా? 18 మంది మంత్రులను ఇమ్మీడియట్ స్పాట్ నింపాలి, అది పక్కకు పెట్టి నువ్వు ఈక్వేషన్ కోసం వర్కింగ్ చేసుకుంటూ పెట్టుకుంటున్నావు. నువ్వు డిపార్ట్మెంట్ మెర్జింగ్ లేదు, వీళ్ళు చేసిందని లేదు. 58 డిపార్ట్మెంటు ఎప్పుడు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలు ఉన్నప్పుడు డిపార్ట్మెంట్స్ సపరేట్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అనుకుందాం, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, సెరికల్చర్ డిపార్ట్మెంటు, ఈ 3 ఎందుకు? 3 కలిసి ఒకదానిలో పెట్టాలి. మెడికల్ అండ్ హెల్త్లో కూడా ఏదైతే ఉందో డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వేరు, మెడిసిన్స్ వేరు, హోమియోపతి వేరు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీసుకొచ్చాలి. ఇక్కడ కాస్ట్ కటింగ్ ఎకనామిక్ ఏదైతే ఉందో సేవ్ చేద్దామన్న ఉద్దేశంలో లేదు. వీళ్ళు ఏది చెప్పినా కానీ ఇక బీజేపీలో ఏదైతే ఉందో వీళ్ళు అనుకున్నారు అంత ఈజీ కాదు. స్లమ్లా ఎప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా డిజర్వ్డ్ డెస్టిట్యూట్స్, వాళ్ళు ఏమిస్తారో ఏమొస్తారో తిందామన్నట్టు వాళ్ళు చాలా పేదరికంలో ఉన్న స్లమ్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఇంపార్టెంట్. వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు చేసిన ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా చెప్పుకొని రాదు. గత 12 ఏళ్ళల్లో 12 లక్షల కోట్లు బీజేపీ ఇచ్చింది. ఏ స్కీమ్కి ఎంత ఇచ్చినామన్నది వీళ్ళు ప్రజల ముందు పెట్టిన పాపాన ఓలే కదా, మొన్న ప్రచారంలో కూడా వాడలే కదా. వీళ్ళు ఏదైతే ఉందో ఎంతసేపు బీజేపీకి ఇప్పటికి కూడా మళ్ళీ వీళ్ళు ఇప్పుడే స్ట్రాటజీ వర్కౌట్ చేసుకుంటే నెక్స్ట్ లంకల్ దీపక్ రెడ్డికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇడిచిపెట్టి మళ్ళీ అప్పటికి ఆయనకు పెట్టడానికి కాదు. వీళ్ళు ఏంటంటే మొదలు క్యాండిడేట్ ఫస్ట్ డిక్లేర్ చేయాలి, చేస్తే ఎవరో ఫీల్డ్ వర్క్ వాళ్ళు చేసుకొని కూకుంటారు కదా, అది లేదు. ఇక్కడ ఏదైతే ఉందో కాంగ్రెస్లో ఏది మంచి రేవంత్ రెడ్డి 100% ట్యాక్ట్ఫుల్గా చేసిండ్రు, తిరగడం జరిగింది. ఎందుకంటే ఆయనకు డూ ఆర్ డై, ఆయన సీట్ కాపాడుకోవాలి. పోల్ మేనేజ్మెంట్ లో కూడా సక్సెస్ అయ్యారు అనేది పోల్ మేనేజ్మెంట్ అది అన్న నేను ఏమంటాను. నెక్స్ట్ మాట్లాడదాం రామ్ గోపాల్ గారు దాని గురించి. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దామా. డిబేట్లో స్మాల్ బ్రేక్.